ఎక్స్ట్రాటర్లో ఎన్టీ రామారావు గారు వస్తే చెప్పులు వేశారు అంటారు కదా, అలాంటి అవమానీయ సంఘటనలు లేకపోతే అవమానకరమైన సంఘటన అసలు అది అనేది ఎలా ఉంది సార్ ఆ ఫీల్? అసలు మీ మామగారు కదా అదేమో కానీ నాకు అధ్యక్షుడిగా తీసేయడానికి దీపక్ మహల్, ఆ రోజు దీపక్ మహల్ అని కాచిగూడ దగ్గర ఉండేది, నాటి సమావేశం. నన్ను అధ్యక్షుడిగా రామారావు గారిని తొలగించి చంద్రబాబుని అధ్యక్షుడిగా ఎన్నుకోట్లుగా నా చేత ప్రపోజ్ చేయమని చెప్పి కూర్చున్నాడు. ఇక ఆ రోజు ఏడుపు వచ్చింది నాకు, ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే నేను స్టార్టింగ్ చూశాను నేను పార్టీ, నన్ను అడగతుంది చేయలేదు, దండం పెట్టి వెళ్ళిపోయాను. అప్పుడు ఆయన అడిగాడు, ఎందుకంటే క్రెడిబిలిటీ కోసం అంతా, క్రెడిబిలిటీ కాదు. ఆయన ప్రకటించుకోవచ్చు కదా, అంటే మీరు ప్రకటించాలని ప్రపోజ్ చేయాలి కదండి, ప్రపోజల్ ఒకటి పెట్టాలి. నాకు ఏడుపు వచ్చి దండం పెట్టి చేయలేని వెళ్ళిపోయాను. ఉమారెడ్డి వెంకటేశ్వర అంటే ఆయన చేత ప్రపోజ్ చేయించాడు అప్పుడు. ఉమారెడ్డి వెంకటేశ్వర అంటే ఇప్పుడు ప్రజెంట్ వైసీపీలో, వైఎస్ఆర్సీపీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఉమారెడ్డి వెంకటేశ్వర. ఆయన చేత ప్రపోజ్ చేశారు. తర్వాత ఇంకా ఎలా ఫీల్ అయ్యారు మీరు సార్ అప్పుడు అధ్యక్షుడి స్థానంలో ఆయన ప్రపోజ్ చేసి? తర్వాత ఇక అది వదిలిపెట్టేసేసి మనకి సఫికేషన్ ఒక నిమిషం కూడా ఉండలేకపోయాం కదా. సో రామారావు గారి నుంచి నాకు భుజంగరావు గారిని రామారావు గారి దగ్గర పార్టీ సెక్రటరీ ఉండేవారు. ఆయన చాలా ముఖ్యుడు, మా నాన్నగారి ఫ్రెండ్, మాతోనే వచ్చాడు. ఆయన రామారావు గారితో ఉండిపోయాడు అక్కడ. సో ఆయన వచ్చారు ఇంటికి, వచ్చి రామారావు గారు బాధపడుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు అంటే ఇక నాకు అర్థమైపోయింది, ఇక్కడ మనం ఇక కట్ చేసేటట్టే, ఇక సఫికేషన్ అక్కడ, ఇక ఎవరిని రానియడు మన దగ్గరికి. మనం సరే అని చెప్పి నేను ఏమంటే 15 రోజులు ఎంత రోజులకో సో రామారావు గారు దగ్గరే ఉండి మళ్ళీ పార్టీని ఆర్గనైజ్ చేసి, ఇది మళ్ళీ తెలుగుదేశం పార్టీని, ఎందుకంటే 6 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ మన శక్తియుక్తులన్నీ ఉపయోగించి, మన ఆర్గనైజేషన్ స్కిల్స్ అన్ని ఉపయోగించి మీటింగ్స్ పెట్టించి, అన్నా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం కాదు తెలుగుదేశం పార్టీ సింహం గుర్తు రామారావు గారు బతుకున్నప్పుడు ఇది, ఓకే, చనిపోయిన తర్వాత అన్న తెలుగుదేశం, చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మీరు రిటర్న్ అయ్యారు. మళ్ళా కూడా 15 రోజులు మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నారు అని తెలుసుకొని రిటర్న్ అయ్యారు. సఫికేషన్ లో ఉండి నేను చెప్పాను కదా మీకు, రిటర్న్ ఏం చెప్పాడు, అన్ని నీతో చర్చిస్తాను, ఏ నిర్ణయం తీసుకున్నా మీ ఇంటికి వచ్చి నిర్ణయం తీసుకుని నెక్స్ట్ ఓన్లీ ఐ విల్ గో టు ద సెక్రటేరియట్, ఇది ఎగ్జాక్ట్ వర్డ్ ఈ సెట్, డిప్యూటీ సీఎం ఇస్తాను. ఇవన్నీ అంటే నేనేంటంటే ఇవన్నీ కూడా ఫర్దర్గా ఎప్పుడైనా నేను మళ్ళీ బ్రేక్ చేసి రావచ్చు, లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి భావంతో ఉన్నటువంటి వ్యక్తిని. బట్ క్యాబినెట్ చర్చించలేదు, క్యాబినెట్లో ఎవరు తీసుకుంటామని చెప్పలేదు, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా నన్ను ఆహ్వానించే దాఖలాలు లేవు. ఇక అప్పటి నుంచి మాట్లాడటం మానేశారు, అయిపోయింది, ముఖ్యమంత్రి అయిపోయి ఇక మాట్లాడటం మానేశారు. పదవి లేదు, మాటలు లేవు, పదవులు లేవు అని కాదు, ఆయన దట్ ఈస్ క్యారెక్టర్. పదవులకి అనేటటువంటిది కాదు, హౌ టు మేక్ హిమ్ స్మాల్ అనేటటువంటి దాంట్లోనే చిన్నగా చూపించాలి మనం. సో ఆ వెంటనే మనం ఇక లాభం లేదు, వెంటనే ప్లాన్ చేసుకోవాలి, నేను అనుకున్నటువంటిది సాధించలేకపోవచ్చు, మళ్ళీ వెనక్కి తీసుకురావడం అనేది. ఆల్టర్నేటివ్ ఏంటి, 6 నెలల్లో ఎలక్షన్స్ ఆర్ కమింగ్. రామారావు గారి దగ్గర నుంచి నాకు వెంబటే భుజంగరావు గారు వచ్చి కావాల్సిన మనిషి ఆయన గురించి చెప్తా ఉన్నారు. ఆయన సరే నేను మళ్ళీ వెళ్ళి అక్కడ ఆర్గనైజ్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ తెచ్చుకుని ఎమ్మటే వచ్చాను. ఎమ్మటే జనరల్ సెక్రటరీ ఆఫ్ ద పార్టీ, రామారావు గారు ఉన్నప్పుడు మళ్ళీ జనరల్ సెక్రటరీ నేను పార్టీకి. దెన్ వీ ప్లాన్ బిగ్ ర్యాలీ ఇన్ విజయవాడ, వేద ర్యాలీ చేయాలని చెప్పి ఎమ్మటే మళ్ళీ రంగంలో దిగేశాను నేను. దిగి అంటే ఆయన చనిపోయాడు. అప్పటికి ఎన్టీ రామారావు గారి ఆరోగ్యం క్షీణించింది. ఒక్కటి చెప్పండి సార్ సూటిగా, మీరు ఎన్టీ రామారావు గారి పెద్ద అల్లుడుగా మీరు, అంటే ఎన్టీ రామారావు గారికి అంటే ఆ రాజకీయ సంక్షోభం అనమాట, అంటే పార్టీని చీల్చడము, వైస్రాయ్ హోటల్లో ఆయన మీద చెప్పులు వేయడము, సొంత అల్లుళ్ళే వెన్నుపోటు పొడిచారన్న ఒక బాధలతోనే ఆయన త్వరగా చనిపోయాడు. అది జరగకపోయి ఉంటే ఎన్టీ రామారావు గారు మరో 10 ఏళ్ల పాటు కూడా బతికి ఉండేవారు, ఖచ్చితంగా ప్రధాని అయ్యేవారు అన్నది ఒక ఫీలింగ్ అయితే పబ్లిక్లో ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఖచ్చితంగా రామారావు గారు 10 ఏళ్ళు బతుకుతాడా, ఎన్ని ఏళ్ళు అనేది కానీ ఇంతకంటే మానసిక క్షోభ డాక్టర్గా
హార్ట్ పేషెంట్కి ఈ రకమైనటువంటి స్ట్రెస్సు స్ట్రెయిన్ అనేటటువంటిది అగ్రవేట్ చేస్తుంది హార్ట్ అటాక్ని. ఆయన చదివింది హార్ట్ అటాక్, ఆయన చనిపోయింది హార్ట్ అటాక్, అది ఆవిడ చేసింది ఇవి చేసింది అంటారు కానీ హార్ట్ అటాక్ అది. డెఫినెట్గా ఆ మానసిక సంక్షోభం అనేటటువంటిది మామూలు వాళ్ళకి ఎవరికైనా ఒక రకంగా ఉంటుంది, కానీ రామారావు గారు లాంటి పర్సనాలిటీకి కుటుంబ సభ్యులు తన పార్టీని లాగేసుకుని తన్ని నిర్వీర్యం చేసి పదవిచ్యుతం చేస్తే ఆ సంక్షోభం మామూలు సంక్షోభం ఉండదు మనసులో. ఆ టెన్షన్ రైజ్ అవుతుంది, దానివల్ల చనిపోవడం అనేటటువంటి సహజము. దీంట్లో యాజ్ ఎ డాక్టర్ ఐ కెన్ సర్టిఫై ఇట్ యాజ్ 100% కరెక్ట్, దాంట్లో డౌట్ లేదు. మీరు మంచి మనసుతో వెళ్ళినా కూడా అది జరగడానికి కారణం మీ పాత్ర దాంట్లో ఉంది అని చెప్పడానికి మీరు ఏకీభవిస్తారా లేదా? చెప్పాను కదా, ఇది అల్టిమేట్గా ఇది మీ ఇంటర్నల్. అది మీరు ఏమనుకున్నారు, నేను వెళ్ళి ఒక పదవిలో ఉంటే మొత్తం దాన్ని చెప్తా నేను. అయినా కానీ ఇప్పుడు ఇదేంటంటే ఒక చర్యకి పూర్వాపరాలు తర్వాత ఆలోచనలను బట్టి విశ్లేషించుకుంటే మంచి చెడు అనేది ఆ సమయంలో మనం మంచి అనుకుని చేయొచ్చు, లేకపోతే ఇది ఇంకో రకంగా ఆలోచన చేయొచ్చు. దాన్ని ఆలోచన చేసుకునే తర్వాత నాకు అనిపించింది ఏంటంటే రామారావు గారి మనసులో మనం ఇట్లా పడిపోయాం కదా, నేను చేయొచ్చా అని ఆలోచించుకుంటే ఎంత లాభం వచ్చేదైనా సరే, ఎంత ప్లాన్ చేసినా, ఎంత రాజకీయంగా మళ్ళీ తీసుకురావడం ఇదంతా చేయటం అనేటటువంటిది సాధ్యమా అసాధ్యమా వదిలిపెట్టి సాధ్యం అనుకుని చేసినా కూడా చేయకూడదని నేను నా పశ్చాత్తాపాన్ని నేను వ్యక్తం చేశాను. నేను ఆయన చనిపోతాడు అనేటటువంటిది ఒక యాంగిల్, చనిపోవడం అనేటటువంటిది ఒక యాంగిల్. సరే ఏదైనా కానీ అసలు మనం చేయకూడదు అనేటటువంటి దృక్పథంతో నేను పదే పదే చెప్తా వచ్చాను. ఇప్పటికీ ఎప్పటికీ కూడా ప్రజలకి నేను ఆ రకంగా చేయటం అనేటటువంటిది నా జీవితంలో తీరని మత్స. ఆ రకంగా చేసి ఉండకూడదు. దానికి నేను అనేక పర్యాయాలుగా దాన్ని క్షోభించాననండి, లేకపోతే దాన్ని పర్యవసానం అనుభవించాలని కూడా నేను ఫీల్ అవుతాను. ఎన్ని రోజులు ఇది సరికాదు, నేను చేసింది సరికాదు అన్నది మీరు ఎన్ని రోజుల తర్వాత పశ్చాత్తాపడ్డారు? ఎన్ని రోజుల తర్వాత పశ్చాత్తాపడ్డాడు అనేటటువంటిది ఇవాళ అప్రస్తుతం. అసలు పశ్చాత్తాపం అనేటటువంటి వచ్చిందా, ఎప్పుడు వచ్చింది అనేటటువంటి దానికి అసలు అది పశ్చాత్తాపం అనేది జరిగిందా లేదా మనసుకు అనేటటువంటిది నాకు ముఖ్యం. జరిగిందని భావిస్తున్నారు? ఇంక మళ్ళీ నేను చెప్పడానికి నేను అనేక పర్యాలు పబ్లిక్గా చెప్పాను, నా పుస్తకంలో కూడా రాశాను. కాబట్టి నేను చేయకూడదు, ఇన్ని రకాలైనటువంటి మళ్ళీ తెచ్చుకుంటాను అని ఇప్పుడు చెప్తున్నాను. ఎమ్మెల్యేలు మళ్ళీ తెచ్చుకోవచ్చు, ఆ రకంగా ఆలోచన చేశాను అనేటటువంటిది కవర్ చేసుకోవటానికి చెప్పినా కూడా అది వాస్తవమైనా కూడా నా జీవితానికి మాత్రం వ్యక్తిగతంగా మీరు ఫీల్ అవుతున్నారు. రామారావు గారికి అలా చేయటం అనేటటువంటి ఆయన బాధ పెట్టినటువంటి వాళ్ళమే కదా, దాంట్లో బాగా వస్తున్నాయి కదా, అది తప్పు కదా. ఆ నిమిషానికి ఆ బాధ పెట్టడం అనేటటువంటిది నాకు చేయకూడదు కదా, అటువంటిది నా చేత జరిగిందే అనేటటువంటిది నాకు ఎప్పటికీ. రామారావు గారి విగ్రహం పార్లమెంట్లో పెట్టడానికి బృందేశ్వరి గారు మేము చేసాం. ఆ రోజు నా రూమ్లో నాతోటి పాటు పడుకుంది మా బామ్మది రామకృష్ణ తెలుసు కదా, తెలుసు. రామకృష్ణ రోజు ఆ విగ్రహం రోజున ఎన్ని తలుచుకుని రామకృష్ణ కళ్ళమంటే ఏడ్చి ఇద్దరం, అంటే మా క్వార్టర్స్లో స్థలం లేదు కాబట్టి మేము హోటల్కి వెళ్ళాం. అంటే అందరు బంధువులంతా వచ్చారు, క్వార్టర్స్ని వాళ్ళకి ఇచ్చాము. 4-5 హోటల్ అరేంజ్ చేశారు. రామకృష్ణ నేను హోటల్లో పడుకున్నాం అనమాట రాత్రి. ఒకసారి గుర్తుకొచ్చి మొత్తం ఏడుస్తూ ఉంటే ఏంది బావ అంటే ఇలా అని రామకృష్ణతో నేను చెప్పుకుని ఆ రకంగా బాధని వ్యక్తం చేసుకోవడానికి ఆ రోజున మళ్ళీ ఒకసారి గుర్తుకొచ్చింది అని చెప్పడానికి చెప్తున్నాను. నేను దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నా మనసులోని మాట చెప్పుకోవడానికి ఐ డ్రీమ్ ఒక అవకాశం ఇచ్చింది.